నమస్తే అండి. ప్రేమ్ గాంధీ గారు వినపడుతోందా? వినపడుతుంది. రైట్ నమస్కారం. అండి, చెప్పండి. అంటే ఇప్పటి మాట కాదులేండి, ఎప్పటి నుంచో ఉన్న మాటే. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, రెండు ఒకటే అనే మాట ఇప్పటి నుంచి వచ్చిన మాట అయితే కదా, ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇప్పుడైతే అధికారికంగా కూడా దీనిపై ఎవరు కేసీఆర్ వాళ్ళ సొంత కూతురు కల్వకుంట్ల కవిత కూడా చెప్పడం జరిగింది, ఇట్లా విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ బీజేపీలో అని. అసలు మీరు ఏమంటారు? మా సామెల్ కార్తిక్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఆయన ఒక మాట అన్నాడు, రంగులు ఒకటి ఉన్నాయి, పేర్లు అట్లున్నాయి, ఇట్లున్నాయి అని అంటున్నాడు. నేనేమంటున్నా, ఆయన రాహుల్ గాంధీ లెక్క వైట్ టీ షర్ట్ వేసుకుండు, రాహుల్ గాంధీ లెక్క గడ్డం పెంచుకున్నాడు, రాహుల్ గాంధీ లెక్క తెల్లెంటికలు పెట్టుకుండు, రాహుల్ గాంధీ అయిపోతాడా? కార్తిక్ కాడు కదమ్మా. ఆయన రాహుల్ అవుతాడు, కార్తిక్ రాహుల్ గాంధీ ఆయననే, ఈయననే. అంటే రంగులు మాత్రం అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏంది ఇది ప్రస్తావన ఏందో ఆయనకే తెలవాలి. నిజంగా కూడా చెప్పాలి అనుకుంటే ఆమెనే బీజేపీని అనేక సందర్భాల్లో ఉత్తరంలోనే ప్రశ్నించింది. ఏమని? బీజేపీ పట్ల మీరు స్పందిస్తలేరు, బీజేపీ పట్ల మీరు కఠినంగా మాట్లాడుతుండే, నన్ను జైల్లో పెట్టినటువంటి పార్టీ మీద మీరు సరిగా స్పందించలేదు అనేటువంటి వాదన బిడ్డనే తండ్రికి చెప్పినప్పుడు మళ్ళా మా దగ్గరికి ఎట్లా వస్తుంది? అనవసరమైనటువంటి ఆరోపణలు ఇవి, ముమ్మాటికి జరగని విషయము. ఇంకా ఇక బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది ఏమని, రకరకాల ఆంక్షలు మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా, ఇదే మాట్లాడలేదు ఆమె, ఇంకా కేసీఆర్ ఏమో నాయకుడు అంటున్నారు అని అన్నప్పుడు, ఇదే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మాట్లాడితే, ఒక దళిత నాయకుడు మాట్లాడితే క్రమశిక్షణ చర్యల కింద ఆయన పదవి తీసేసారు, తీసుకుపోయారని పక్కన పెట్టారు. అదే ఈటల రాజేందర్ గారు మాట్లాడితే ఆయన పరిస్థితి ఏం చేశారు? మళ్ళా అవినీతి ఆరోపణ ఉన్నటువంటి కవితను సస్పెండ్ చేయరా? కవితకి రూల్స్ వర్తించాయా? అలాగే కేటీఆర్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనకు వర్తించాయా? అంటే ఇలా కుటుంబం విషయం వచ్చే వరకు ఆరోపణలు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తిగా గమనిస్తా ఉన్నాం. ఈయన ఓవరాల్ సబ్జెక్టులు ఏమర్థమైందంటే ఒకటి అర్థమైంది, కవితకి ఆమె సెల్ఫ్ డిఫెన్స్ గా ఆమె ప్రాధాన్యత దక్కుకుంటూ వచ్చింది. పార్టీలో ఆమెకు ప్రాధాన్యత దక్కుకుంటూ రావడము, తర్వాత ఆయనకు రైట్ టైం లాగా ఉండేటువంటి ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఇది ఎంత లైట్ తీసుకున్నారంటే, మొన్న కవిత మాట్లాడిన తర్వాత, ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి కవిత మాట్లాడిన తర్వాత తెల్లారి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కవిత పేరుని కూడా ప్రస్తావించనంత లైట్ గా తీసుకున్నారు కవితని. ఆ లైట్ తీసుకునడానికి ఉదాహరణ ఒకటే, ఆయన ఇప్పుడు స్టేట్స్ వెళ్ళిపోయారు, కేసీఆర్ ఏం మాట్లాడతాడు, మౌనం ఉన్నారు. అంటే ఏంది? ఈవిడ వల్ల మనకు పెద్ద ప్రభావం ఏమి లేదు, మన పార్టీకి జరిగే నష్టం ఏమి లేదు. ఆమె వల్ల గతంలో ఆమె ఉండడం వల్ల, ఆమె చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్లు ఇరకడం వల్లనే పార్టీకి అప్రతిష్ట పాలైనటువంటి పరిస్థితులు ఆమె గమనిస్తున్నారు. అవన్నీ గమనించినప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. ఇంకొక వ్యూహం కూడా ఉండొచ్చు. ఒకవేళ నిజంగా కూడా కేసీఆర్ అనుకున్నాడు అనుకోండి, ఒకటైతే వాస్తవం, రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకులు, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు, దాని తర్వాత ఉన్నటువంటి నాయకులు ఎవరైనా టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కడ పోతారు? ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటారు. అదేదో నా బిడ్డ దగ్గరికే పోతారనే వ్యూహం కూడా ఉండొచ్చు కదా. కేసీఆర్ వ్యూహం ఇది కూడా ఉండొచ్చు. కానీ బిడ్డ కూడా పెట్టని, ఆమె కూడా ప్రయత్నం చేయని, ప్రాంతీయ పార్టీగా బలంగా కానిటువంటి వాతావరణం ఉండుండొచ్చు. ఎందుకు ఒకటే కుటుంబంలో రెండు పార్టీలు ఉండొద్దా అనే భేదం కూడా కేసీఆర్ ఆలోచించవచ్చు. అందుకోసమే కేసీఆర్ మౌనం ఉన్నాడు, కేటీఆర్ ఏం మాట్లాడతలేరు, నాయకులు ఎవరు మాట్లాడతలేరు. ఉద్దేశం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. పరస్పరంగా ఎవరిని వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలి అట్లా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదు. ఒకవేళ ఉత్తరమే అనుకుందాం, ఉత్తరం మాట్లాడింది, ఉత్తరం రాసింది, ఉత్తరం చేసింది అని అనుకుంటే ఆమెనే చెప్తుంది అనేక ఉత్తరాలు చింపేసింది అంటున్నాడు. ఈ ఉత్తరం ఎందుకు చింపలే అంటే, కేసీఆర్ బయట పెట్టిండా, కేటీఆర్ బయట పెట్టిండా ఉత్తరం, లేదా కవితనే తనంతట తాను ఆ ఉత్తరాన్ని లీక్ చేసిందా? ఈ ముగ్గురు తప్ప వేరే వాళ్ళు లీక్ చేయడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే కేసీఆర్ కి కవితకి ఎంత దూరం ఉంటే ఈ ఉత్తరాల పరిస్థితికి వస్తుంది. అది కూడా 6 పేజీలు అనేక విషయాలు ప్రస్తావిస్తూ రాసినటువంటి అనేక అంశాల మీద. అంటే తండ్రికి బిడ్డకి దూరం ఏర్పడితేనే ఉత్తరాల పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అందరూ పరీక్షిస్తున్నారు, కేసీఆర్ గారు చూస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి, అన్ని చూస్తున్నారు. ఒకటే ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బావబొమ్మర్దులు ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఎప్పుడైతే ప్లీనరీ వేదిక మీద నా రాజకీయ వారసుడు కేటీఆర్ అని క్లియర్ అయిపోయిందో అప్పుడే ముసలం స్టార్ట్ అయింది. ముందు హరీష్ రావు 2-3 రోజులు హరీష్ రావు స్పీచ్ నడిచింది. హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశం మీదే మనం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని టీవీ ఛానల్స్ అందరం దాని మీద నేను డిస్కస్ చేసుకున్నాం. ఆ 2 రోజుల్లో వాళ్ళు సద్గమనిచ్చిండు. ఏమని? కేటీఆర్ డైరెక్ట్ పోయిండు, వాళ్ళ తండ్రిని పరామర్శిస్తున్న సాకులో పోయిండు, మాట్లాడు. మళ్ళీ హరీష్ రావు వెంటనే మాట్లాడు, మా నాయకుడు కేటీఆర్ఏ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనదే, ఆయన ఆదేశాల మేరకు మనం పనిచేస్తాం, మా లీడర్ కేసీఆర్ అన్నాడు. మళ్ళీ ఎట్లయితే కేటీఆర్ వెంటనే ఒక విషయం మీద హరీష్ రావు దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళిండో,
మళ్ళీ కవిత దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండే కదా. కవిత ఇంటికి పోయేది ఉండే, కవిత నేరుగా మాట్లాడేది ఉండే, ఉన్నటువంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేది ఉండే. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఇక వాళ్ళకి తెలుసు కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం ఏమి లేదని వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఉంటే ఉండని పోతే పోనీ అనేటువంటి వాదనలు ఉన్నారు కాబట్టి ఇలా ఆమె స్పీడ్ పెంచింది, రకరకాల అపోహలు. తర్వాత ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశం మాట్లాడుకుంటా ఆమె ఒక మాట మాట్లాడుతుంది, నా ప్రమేయం లేకుండానే వేసిర్రు చేసిర్రు అంటే క్లియర్ గా చెప్తా ఉన్నాము. అదే పత్రిక యొక్క యజమానితోని మా అంకులు నేను అంత క్లోజ్ గా మాట్లాడతా, అన్ని మాట్లాడతా, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా ఉంటే తెల్లారి ప్రెస్ మీట్ లో పెట్టి ఖండించాల్సిన అవసరం ఉండే కదా. అది ఖండించకుండా దానికి ఇంకో వాతావరణం మాట్లాడి దాన్ని చేసుకొని ఇలా మీరు పూర్తి ఆమె డిఫరెంట్ స్టెప్స్ చూసుకుంటారండి. ఆమె ఎప్పుడైతే ఆమె స్టేట్స్ నుంచి ఇండియాకి వచ్చిందో, వచ్చిన తర్వాత వెంటనే ఏం ప్రస్తావన వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన బీసీ నాయకులు, కొంతమంది బీసీలు, జాగృతికి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి సీఎం అంటున్నారు. అరే నువ్వు ఎవరిని సీఎం అంటున్నావు? కవిత సీఎం అంటే ఆ కవితని తయారు చేసిన ముఖ్య వాళ్ళ నాన్న ఫోటో ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? అక్కడ కేసీఆర్ కనబడడు, బీఆర్ఎస్ కనబడదు. మరి దేనికి నువ్వు సీఎం అవుతావు? అంటే ప్రత్యక్షంగా నువ్వు రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టు క్లియర్ కనబడతా ఉంది కదా. ఖచ్చితంగా అందరూ చేసే గతంలో షర్మిల అయితే ఏ తప్పు అయితే చేసిందో ఆ తప్పు ఈవిడ కూడా చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అయితే ఇందులో ఒకటి జరగవచ్చు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ వాళ్ళకి అందరికీ రాజకీయ అవకాశాలు వద్దన్నా అవునన్నా ఎమ్మెల్యే టికెట్ రావచ్చు, ఓ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదవచ్చు. రేపటి ఉంది అని అనుకుంటే అలయన్స్ లో వీళ్ళు పనిచేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రాజకీయాలు ఎవరు మిత్రులు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. అసలు పదవుల కోసము భార్యాభర్తలు విడిపోయినటువంటి దాఖలున్నాయి. పదవుల కోసం తల్లిదండ్రుల మీదనే తిరుగుబాటు చేసి చంపుకుని హత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు రాజకీయాల్లో అనేక సందర్భాలు కనబడుతున్నాయి. ఇలా అదే ఈ కుటుంబంలో కనబడుతుంది. కల్వకుంట్ల కుటుంబంలో కూడా ఖచ్చితంగా పదవుల కోసం, వ్యక్తిగత యొక్క ఎదుగుదల కోసం ఒకరిదొకరు ప్రత్యామ్నాయ పార్టీల వర్షన్స్ విన్నారు. అంటే 3 వర్షన్స్ ఇప్పుడు మీ ముందున్నాయండి. 3 విన్నారు.